ఈ రోజు వీడియోలో ట్రెండింగ్ డిఫరెంట్ పార్టీ వేర్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ కలెక్షన్ మీరు ఇప్పటివరకు చూసి ఉండరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? 3, 2, 1 స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీషోలో కొత్తగా లాంచ్ అయినటువంటి మంచి బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే ఆల్ టైప్ ఆఫ్ శారీస్ మీదకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ కలెక్షన్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో మిస్ అయితే మీరు ఒక మంచి కలెక్షన్ మిస్ అయినట్టే. ఫస్ట్ బ్లౌజ్ ఇది అన్బాక్సింగ్ అయిపోయింది కదా. ఇది ఏంటంటే ఈ డిజైన్లో మీషోలో మనకి కొత్తగా అయితే లాంచ్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ ఫినిషింగ్ అంతా కూడాను. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు క్లియర్గా అయితే చూపిస్తాను దగ్గర నుంచి కూడా. ఫస్ట్ బ్యాక్ నెక్ ఇది చూసినట్లయితే మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. ఈ ఫ్లవర్ చూడండి, ఇది ఏంటంటే పింక్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఫ్లవర్ డిజైన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఫ్లవర్ ఇన్నర్ సైడ్ ఏంటంటే సిల్వర్లో ఇచ్చారు అండ్ ఫ్లవర్ అవుట్ సైడ్ ఏంటంటే పింక్ కలర్తో హైలైట్ చేశారు. ఈ ఫ్లవర్ లోపల ఇదంతా కూడా పంచరంగుల స్టోన్స్తో చాలా నీట్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ బాడీ అంతా కూడా ఈ విధంగా స్మాల్ ఫ్లవర్స్ అండ్ మిడిల్లో వచ్చేసి పంచరంగులో రౌండ్ స్టోన్ అయితే స్టిక్ చేశారు. లాస్ట్లో బ్యాక్ కేమ్ నుంచి లుక్ అయితే చూపిస్తాను, మీకు క్లియర్గా లుక్ అయితే తెలుస్తుంది. ఇది ఫ్రంట్ కేమ్ కాబట్టి అంత క్లియర్గా అయితే తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ చూసినట్లయితే మనకి చూడండి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఫ్రంట్ నెక్ కూడా చాలా ఎక్కువైతే ఇచ్చారు. ఇవన్నీ కూడా క్లియర్గా మెజర్మెంట్స్ కూడా మీకు చూపిస్తాను. చూడండి మనకి పింక్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయి కదా. దీని హ్యాండ్ వర్క్ కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంది, అలాగే ట్రెండింగ్లో కూడా ఉంది. ఇది చూడండి దగ్గర నుంచి చూస్తే చాలా గ్రాండ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే షార్ట్ హ్యాండ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. చాలా సింపుల్గా సిల్వర్ పింక్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. పైనుంచి కూడా స్మాల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. లాంగ్ హ్యాండ్ కూడా పెట్టించుకోవచ్చు, బట్ ఈ డిజైన్కి షార్ట్ హ్యాండ్ అయితే లుక్ బాగుంటుంది. ఈ కింద చైన్ కింద ఇచ్చారు కదా డిజైన్, అదంతా కూడా స్టోన్స్ అయితే స్టిక్ చేశారు. చాలా బాగా షైనింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్, బాగుంది. దీని ప్రైస్ చూసుకుంటే 490కి అయితే వస్తుంది. ఇందులో టోటల్ 8 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. కాకపోతే నేను కొంచెం లైట్ కలర్ అనేది ఆర్డర్ చేశాను, బట్ ఇది కొంచెం డార్క్ అయితే అయ్యింది. కానీ శారీకి ఈ కలరే పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అయ్యింది. సో ఈ డిజైన్ నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. స్టోన్స్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేశారు కదా. ఇది కొత్త డిజైన్ కాబట్టి మెజర్మెంట్స్ అయితే కొలిచి చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 5.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. 5.5 అయితే మీడియంగానే ఇచ్చారు, మరి తక్కువైతే ఏమీ కాదు. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఈ లెంగ్త్ అనమాట. సో ఈ పొడవు చూసినట్లయితే మనకి 16.5 అయితే వచ్చింది. నార్మల్గా దేనికైనా 17 అయితే ఉంటుంది. సో ఇది హాఫ్ ఇంచ్ అయితే తగ్గింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఈ మిడిల్ లెంగ్త్ అనమాట. సో ఇది చూసినట్లయితే ఇది చూడగానే కొంచెం ఎక్కువగానే ఉంది అనిపించింది. ఎస్ కరెక్ట్, ఇదైతే 7.5 అంటే 7 అయితే ఫుల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో కొంచెం ఎక్కువగా పెట్టుకునే వరకు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ హ్యాండ్ లెంగ్త్ పైన ఫ్లవర్ వచ్చింది కదా వర్క్, సో అక్కడి నుంచి కూడా కొలుస్తున్నాను. వర్క్ ఉన్నంత వరకు కూడా 10 వరకు అయితే వచ్చింది. అండ్ కింద ఎక్స్ట్రా క్లాత్తో 12 ఇంచెస్ అయితే వచ్చింది. కానీ దీనికి చిన్న హ్యాండ్ షార్ట్గా పెట్టించుకుంటే బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఈ ఫ్లవర్ నుంచి కూడా నేను ఈ విధంగా అయితే కొలుస్తున్నాను. చూడండి ఇది అయితే 5.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్, అంటే 5కి 6కి మిడిల్లో. సో ఇలా షార్ట్ హ్యాండ్ పెట్టించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే అలా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ వర్క్ హ్యాండ్ ఫుల్గా వస్తుందా లేదా అని అయితే కింద బార్డర్ అయితే కొలుస్తున్నాను నేను. ఇది అయితే ఎంతవరకు వచ్చింది అంటే 11.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. 11.5 అయితే పర్లేదు, ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. సో హ్యాండ్కి జస్ట్ ఈ విధంగా అయితే పెట్టుకుని చూపిస్తాను. చూడండి నా హ్యాండ్ ఫుల్ అయితే 11 అయితే ఉంటుంది. సో నా హ్యాండ్ ఫుల్గా అయితే వర్క్ అయితే ఈజీగా అయితే వచ్చేసింది. షార్ట్ హ్యాండ్ అయితే లుక్ చూడడానికి చాలా బాగుంది కదా. సో ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయొచ్చు. ఇక ఫ్రంట్ నెక్ అయితే మర్చిపోయాను, సో ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఇది కూడా కొలిచి అయితే చూపిస్తాను. ఇది కూడా చూడగానే కొంచెం వర్క్ ఎక్కువ ఇచ్చారు అనిపించింది. సో చూద్దాం. ఇది అయితే 10 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నార్మల్గా దేనికైనా 9 అయితే ఉంటుంది, దీనికి 1 ఇంచ్ అయితే ఎక్కువ ఇచ్చారు. సో ఎవరికైనా నచ్చితే ఈ వర్క్ అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ గ్రీన్ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయ్యాక డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది మా సిస్టర్ తీసుకుంది తన శారీ మీదకి అని చెప్పేసి. సో ఆ వీడియో కూడా త్వరలోనే రాబోతుంది. నెక్స్ట్ అయితే ఇంకొక ఎక్సలెంట్ బ్లౌజ్ చూపిస్తాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ అయితే మంచి పార్టీ వేర్ బ్లౌజ్ అని అయితే చెప్పవచ్చు, ఎందుకంటే ఇది పట్టు ఫ్యాబ్రిక్ పైన అయితే రాలేదు. జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఫుల్ మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు విత్ ఫుల్ సీక్వెన్స్ అనమాట. చాలా బాగా షైనింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి మనకి బ్లౌజ్ పీస్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇది ఏంటంటే మీటర్కి కొంచెం తక్కువ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు, అంటే 80 పాయింట్స్ అని అయితే చెప్పారు. బట్ దగ్గరగా మనకి మీటర్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత బాగా షైనింగ్ అవుతుందో. సీక్వెన్ వర్క్ అనమాట. నైట్ టైం పార్టీస్కి అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే చూపిస్తాను.
ఈ బ్లౌజ్ పీస్ ఒకటి ఉన్నట్లయితే మనకి ఏ శారీస్ మీదకైనా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే మ్యాచింగ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మల్టీ కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి గ్రీన్, రెడ్, పింక్, అలాగే రామా బ్లూ కలర్ కూడా ఉంది. చాలా బాగుంది అండ్ చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది. దీనిపైన సీక్వెన్స్ కూడా చాలా స్మాల్ సీక్వెన్స్ అన్నమాట. మిడిల్లో మనకి లైన్స్ టైప్లో చాలా బాగుంది. రివర్స్లో ఫినిషింగ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. పేపర్ వేసి నీట్గా వర్క్ అయితే ఇచ్చారు. సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇలాంటి బ్లౌజ్ అయితే అందరి దగ్గర కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే ఫ్రెండ్స్. ఏ శారీస్ మీదకైనా కానీ చాలా బాగా పేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వైట్ కలర్ అయితే కాదు, కొంచెం లైట్ గ్రే కలర్లో అయితే ఉంది. ఇది గ్రే కలర్లో సెలెక్ట్ చేశాను, దేనికైనా మ్యాచింగ్ అవుతుందని. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పిక్ అనేది సైడ్ని షేర్ చేస్తాను చూడండి. టోటల్ 9 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి. దీని ప్రైస్ చూసుకుంటే 160 అని అయితే ఉంది. బట్ కింద డెలివరీ ఛార్జ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. టోటల్ మనకి 220కి అయితే ఈ బ్లౌజ్ అయితే వస్తుంది. ఆ ప్రైస్కైనా కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ బ్లౌజ్ నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. నెక్స్ట్ అయితే ఇంకొక బ్లౌజ్ అనేది అన్బాక్సింగ్ అయింది కదా. ఇది కూడా సేమ్ ఇటువంటిదే 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట. చూడండి ఇదేంటంటే 2 పీసెస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. 2 ఒకే కలర్ ఒకే మోడల్ అనమాట. సో ఒకే ప్యాకేజింగ్లో అయితే వచ్చింది. ఇదైతే 2 కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇది కలర్ చూసుకుంటే ఎల్లో కలర్ కూడా కాదు, మస్టర్డ్ ఎల్లో అంటాం కదా. సో ఆ కలర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా మల్టీ కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. సో ఇది కూడా ఏ శారీస్ మీదకైనా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ పైనుంచి కూడా బ్లౌజ్ పీస్ ఫుల్ మనకి 1 మీటర్ అయితే ఇచ్చేసారు. సో ఎల్లో పైన ఈ విధంగా ఎంబ్రాయిడరీ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. బ్లూ, గ్రీన్, పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. ఎక్కడ ఒక స్టోన్ కానీ సీక్వెన్ అంటూ ఏమీ లేదు. పై పార్ట్ వరకు చూడండి ఫుల్ 1 మీటర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ కింద హ్యాండ్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ ఫ్లవర్స్కి ఏంటంటే ఫాయిల్ మిర్రర్ అయితే ఇచ్చేసారు. ఇది ఏంటంటే కొంచెం షైనింగ్ అయితే అవుతుంది. ఈ పైన ఫ్లవర్స్కి కూడా కావాలంటే ఒక సీక్వెన్ కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. స్టోన్స్ కుందన్స్ ఏవైనా కానీ. కింద అయితే చూడండి ఈ విధంగా డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అండ్ ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఈ వర్క్ అంతా కూడా హ్యాండ్ పార్ట్ అనమాట. ఇది కూడా మెజర్మెంట్ కొలిచి అయితే చూపిస్తాను. ఇందులో కూడా మల్టీ కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. పింక్ ఉంది, బ్లూ ఉంది, గ్రీన్, ఎల్లో ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంది. కాబట్టి ఏ శారీకైనా, గ్రీన్ శారీకి, బ్లూ శారీకి, దేనికైనా కానీ చాలా బాగా పేర్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని కూడా. ఇక ఈ బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ చూసినట్లయితే ఇది ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. రివర్స్లో చూడండి పేపర్ వేసి అయితే వర్క్ అయితే చేశారు. బట్ ఈ పేపర్ అయితే రిమూవ్ అయితే అవ్వదు. ఫ్యాబ్రిక్తోనే ఈ విధంగా స్టిక్ అయిపోయి అయితే ఉంది. బట్ ఇలా ఉన్నప్పటికీ కూడా ఫ్యాబ్రిక్ అయితే మరీ థిక్నెస్ దళసరిగా అయితే ఏమీ లేదు. స్టిచ్చింగ్ చేయించుకున్నప్పటికీ కూడా చాలా కంఫర్ట్గానే ఉంటుంది. మరీ రఫ్గా ఉండడం అట్లా అసలు ఏమీ ఉండదు. 100% రికమెండ్ చేస్తాను నేను. ఇదైతే సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. దీని హ్యాండ్ వర్క్ పైనుంచి కూడా కొలుస్తున్నాను. 9.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్. వర్క్ ఉన్నంత వరకు కూడా 9.5 వచ్చింది. అండ్ కింద ఎక్స్ట్రా క్లాత్తో 11 ఇంచ్ వరకు అయితే ఫుల్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇక ఈ బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసి హ్యాండ్ ఫుల్ సర్కిల్ తిరుగుతుందా లేదని అయితే చూస్తున్నాను. ఇది అయితే చూడండి చాలా ఎక్కువైతే ఇచ్చారు. అంటే మినిమం 18 దగ్గర వరకు అయితే వచ్చేసింది. నా హ్యాండ్ ఫుల్ అయితే 11 వరకు అయితే ఉంటుంది. సో ఎంత హెల్తీగా ఉన్న వాళ్ళకన్నా కానీ ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఎందుకంటే ఫుల్ మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ కదా. సో వర్క్ అయితే హ్యాండ్ ఫుల్ అయితే ఈజీగా అయితే తిరుగుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే 360కి అయితే వస్తుంది. ఇందులో కూడా కలర్స్ చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉంది. సో వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా మ్యాచింగ్ అవుద్ది అనిపిస్తే 100% ట్రై చేయొచ్చు. అంతా కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఇక లాస్ట్గా ఇంకొక బ్లౌజ్ పీస్ అనమాట. ఇది కూడా నేను క్రీమ్ కలర్లో అయితే సెలెక్ట్ చేశాను. ఏ శారీస్కైనా కానీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పేసి. ఇది ఏంటంటే 1 మీటర్ ఫుల్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇది 80 పాయింట్స్ అయితే వచ్చింది. చూడండి సెల్ఫ్ డిజైన్ అన్నమాట. క్రీమ్ కలర్ పైన ఈ విధంగా సెల్ఫ్ గోల్డ్ డిజైన్లో అయితే సెలెక్ట్ చేశాను. మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ అలాగే స్మాల్ సీక్వెన్స్ అయితే ఇచ్చేసారు. చాలా బాగా షైనింగ్ అవుతుంది. బ్యాక్ నెక్ అయితే కొంచెం పాట్ నెక్ టైప్లో అయితే ఉంది. మరి ఫుల్ రౌండ్ అయితే కాదు. చూడండి దీని హ్యాండ్ వర్క్ అయితే ఇంక అసలు చూసుకోనక్కర్లేదు. చాలా బాగా షైనింగ్ అవుతుంది. ఇదంతా కూడా స్మాల్ సీక్వెన్స్ కదా. సో షైనింగ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం క్లాసిక్గా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇది కూడా మెజర్మెంట్స్ అయితే కొలిచి చూపిస్తాను. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. చూడండి ఇదేంటంటే 2 పీస్ కాన్సెప్ట్లో అయితే వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండ్ అలాగే 1 హ్యాండ్ ఇచ్చారు కదా. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఇంకొక హ్యాండ్ అయితే ఉంది. ఇది ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఇది కూడా ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మరీ అంత లో క్వాలిటీ అని అయితే ఏమీ కాదు. మనం పెట్టిన ప్రైస్కి ఇది బాగానే వచ్చిందని చెప్పాలి.
ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఫ్రంట్ నెక్ అండ్ అలాగే ఇంకొక హ్యాండ్ అనమాట. కాకపోతే ఇది 80 పాయింట్స్ వచ్చింది కదా, సో కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి ఇది సెట్ అవ్వదు, అది కొంచెం మైండ్లో అయితే పెట్టుకోండి. ఇది హ్యాండ్ అయితే కొలిచి అయితే చూపిస్తున్నాను, పైనుంచి కింద వరకు వర్క్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు, 11 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ హ్యాండ్ వర్క్ ఫుల్ తిరుగుతుందా లేదని అయితే కొలుస్తున్నాను. ఇదైతే చాలా ఎక్కువైతే వచ్చింది, 14.5 అయితే వచ్చింది ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా ఇచ్చారు. మరి ఇంత హ్యాండ్ ఫుల్గా అయితే ఏ బ్లౌజ్కి రాదు. సో ఎవరికైనా సెట్ అవుద్ది అనిపిస్తే 100% ట్రై చేయండి. మెజర్మెంట్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. బ్లౌజ్ పీస్ బ్యాక్ నెక్ లెంగ్త్ అనమాట. సో ఈ పొడవు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా 15 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి పైనుంచి కింద వరకు 15 లెంగ్త్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఈ నెక్ మిడిల్ గ్యాప్ చూసారా ఫ్యాబ్రిక్, సో ఇదైతే కొలుస్తున్నాను. ఇది అయితే ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట, ఇది చూసుకుంటే 6 వరకు అయితే వచ్చింది. ఫ్రంట్ నెక్ ఏంటంటే రౌండ్ ఇచ్చేసారు కదా, సో అదైతే కొలవలేదు నేను. దీని ప్రైస్ చూసుకుంటే 250కి అయితే వస్తుంది. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. కొంచెం మీడియం శారీస్కి అయితే ఇలాంటి బ్లౌజెస్ అయితే సరిపోతాయి, అంటే మరి ఎక్కువ హెవీ వర్క్స్ బాగుండవు కదా. అంటే ఓల్డ్ శారీస్ మీదకి ఈ బ్లౌజెస్ పోయినట్లయితే కనుక ఈ ప్రైస్ రేంజ్లో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నాకు ఈ గ్రే కలర్ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ ప్రైస్కి అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఎవరికైనా నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈరోజు ఈ వీడియోలో చూపించిన ఎవ్రీ బ్లౌజ్ కూడా డిజైన్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ అన్నమాట. సో బ్యాక్ కేమ్ నుంచి మీకు స్టోన్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా క్లియర్గా అయితే తెలుస్తుంది కదా. సో ఈ బ్లౌజ్ కలెక్షన్ గురించి నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్లౌజెస్ కోడ్స్ డైరెక్ట్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయింది, హెల్ప్ అయింది అని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. అలాగే వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.